ఒక్కొక్క పరిణామం చాలా కీలకంగా మారుతుంది. దేశవ్యాప్తంగా ఓవైపున స్లీపర్ సెల్స్ ఇప్పుడు యాక్టివ్ అయిన విషయం వన్ బై వన్ వెలుగులోకి వస్తుంది. అందులో ప్రధానమైనటువంటి అంశం ఇప్పుడు బయటపడినటువంటిది విజయనగరం జిల్లాలో ఒక పోలీస్ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తితో కలిసి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు. ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వాడు. వీడు చదువుకున్నాడు, మళ్ళీ చదువు లేనివాడు కాదు, చదువుకున్నాడు, ప్లస్ ఈ దేశపు సొమ్ము తింటున్నాడు. ఈ దేశపు ప్రభుత్వపు సొమ్ముతో వాళ్ళ నాన్న ఉద్యోగం చేస్తున్నాడు రక్షణ విభాగం, వాళ్ళ కుటుంబం ఉద్యోగం చేస్తుంది. అంటే పోనీ ఏ గతి లేకపోతే పోయారనుకోవడానికి కూడా లేదు. ఏ గతి లేని వాళ్ళందరూ తీవ్రవాదులు అవ్వాలంటే కనుక పాకిస్తాన్ అందరూ తీవ్రవాదులై పాకిస్తాన్ ప్రభుత్వాన్ని లేపేయాలి కదా. మరి అక్కడ లేని దరిద్రం ఎక్కడికి ఎందుకు వచ్చింది? తిండి పెట్టనటువంటి పాకిస్తాన్లో తిరగబడి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని చేయట్లా, వాళ్ళని తెచ్చి మన మీద రుతున్నారు. పోనీ నీకు ఇక్కడ ఏం లేకపోతే వెళ్ళి పాకిస్తాన్ మీద పడు, కానీ మన దేశం మీద ఎందుకు పడుతున్నారు? ఇట్లాంటి పరిస్థితి. విజయనగరం జిల్లాలో తాజాగా ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీళ్ళు మన దగ్గర దొరికేటటువంటి పదార్థాలతోనే బాంబులు ఎలా తయారు చేయాలన్నటువంటిది ప్లాన్ చేసుకుంటున్నారు. నిన్ననే మాట్లాడుకున్నాం, స్లీపర్ సెల్స్ అనేక మందిని అరెస్ట్ చేశారు దేశవ్యాప్తంగా. మ్యాక్సిమం దేశంలోనే బాంబులు తయారు చేయగలిగేటటువంటి విధంగా ట్రైనింగ్లు ఇస్తున్నారు. వీళ్ళకి భావజాలం అవతల వాళ్ళ నుంచి అందుతోంది అన్నటువంటి విషయం స్పష్టమవుతోంది. విజయనగరం లాంటి ప్రశాంత జిల్లాలో కూడా ఇలా ఉండటమే డేంజరస్.